తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరు పెట్టారు. పార్టీ జెండాలో ఒకవైపు వరి కంకులు, మరొక వైపు కార్మికుల గుర్తును పొందుపరిచారు. ఆకుపచ్చ రంగు రైతుల కష్టాన్ని సూచిస్తే, ఎరుపు రంగు కార్మికుల శ్రమకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ జెండా డిజైన్ ను రాజేశం రూపొందించినట్టు మల్లన్న తెలిపారు. రైతులు, కార్మికులు దేశానికి వెన్నుముకని, వారి గౌరవం కోసం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ భారతదేశంలో కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజునే కొత్త పార్టీని ప్రారంభించడం గర్వకారణమని మల్లన్న చెప్పారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు బీసీల కోసం జీవితం అర్పించిన ప్రొఫెసర్ మురళీ మనోహర్ వంటి మహనీయులకు నివాళులర్పించారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ తెలంగాణలో బీసీలు మెజారిటీ ఉన్న వారి హక్కులు, వాటాలు ఇంకా అందటం లేదని మల్లన్న వ్యాఖ్యానించారు. ఎవరి హక్కులు అడగడం లేదని, కానీ తమ వాటా మాత్రం తప్పనిసరిగా కావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడవేనని ఆయన అన్నారు. అలాగే గతంలో మండలిలో తనను అణగదీయడానికి ప్రయత్నించిన బీసీల సంఖ్యలను బహిర్గతం చేశారని, అసెంబ్లీలో వారి వాణి వినిపించడం తన ప్రమాణమని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదని మల్లన్న ఆరోపించారు. గాంధీభవన్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా తమ పార్టీలో సాధారణ కార్యకర్తకే టికెట్ దక్కుతుందని చెప్పారు. తన పార్టీ ఆవిష్కరణను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఫ్లెక్సీలను చింపేసిన ఘటనలతో పాటు హాల్ ఇవ్వకుండా నిరోధించిన విషయాన్ని కూడా ఆయన వివరించారు. అయినా చివరికి వెనుకడుగు వేయకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారిక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా రూపొందించారని, ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ను జోడించామని మల్లన్న తెలిపారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు వాస్తవాలను అందించగలిగే విధంగా డిజైన్ చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కుటుంబాలు చేసిన త్యాగాలకు గౌరవం లభించాలంటే మెజారిటీ వర్గాల ఆశలు నెరవేర్చాలని మల్లన్న అన్నారు. తన పార్టీ అన్ని వర్గాల మద్దతుతో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ప్రకటించిన ఈ కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీలు, రైతులు, కార్మికులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చేసిన హామీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.